తమ గ్రామాన్ని స్వాధీనపరుచుకొని పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంతిని మండలం దుబ్బపల్లి గ్రామ ప్రజలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి విస్తరణలో భాగంగా 20 సంవత్సరాల క్రితం తమ భూములను స్వాధీనం చేసుకున్న యాజమాన్యం అప్పటి నుండి ఇప్పటి వరకు తమ యోగక్షేమాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓసీపీ పరిసరాలు అడవిని తలపిస్తుండటంతో విష ప్రాణులు, క్రూర మృగాలు తమ గ్రామంలోకి చొరబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓసీపీ నుండి వెలువడే దుమ్ము ధూళి మూలంగా వాతావరణం కలుషితమై తాము తీవ్ర అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం తమ గ్రామాన్ని స్వాధీనపరచుకోవాలని పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సింగరేణి సంస్థ వారు మా గ్రామంలోని సాగు భూములన్నీ అక్విజిషన్ చేసుకొని ఆ యొక్క ల్యాండ్లో విపరీతంగా చెట్లు నాటడం వలన అభయారణ్యంలాగా తయారయ్యి విషసర్పాలు గ్రామంలోకి వస్తున్నాయి. అలాగే ఆ యొక్క భూములను తీసుకోవడం వలన కూలీలకు కూలీ దొరకకుండా ఉపాధి లేకుండా పోయింది. ఈరోజు సింగరేణి వారు చేస్తున్న బ్లాస్టింగ్ ద్వారా మా యొక్క ఇండ్లు ధ్వంసం అవుతున్నాయి. అలాగే భూగర్భ జలాలు కూడా అడుగంటుకపోతున్నాయి. గ్రామంలోని యువతకు కూలీ లేకుండా ఉపాధి లేకుండా పోయింది. సింగరేణి వారు ఇకనైనా మా యొక్క గ్రామంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. అలాగే ఇండ్లు ధ్వంసం కాకుండా ఆ యొక్క బ్లాస్టింగ్లను ఆపేసి మా ఇండ్లను కూలకుండా చూడాలి. అలాగే ఆ యొక్క నీలగిరి తోటలు నాటించడం ద్వారా చెట్ల నుండి విషసర్పాలు, అడవి పందులు ఇండ్లలోకి వచ్చి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇకనైనా ఈ యొక్క సమస్యలు తలెత్తకుండా మా గ్రామంలోకి రాకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఈ ఓపెన్ కాస్ట్ మట్టి తీసుకొచ్చి మా గ్రామం చుట్టూ పోయడం ద్వారా ఆ యొక్క డస్ట్కు పెద్ద మనుషులకు, వృద్ధులకు విపరీతమైన లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్పిటల్కి కూడా పోలేని పరిస్థితి ఉన్నది. సింగరేణి వారు దీనిపై స్పందించి సింగరేణి సంస్థ వాళ్లకు ఏదైనా ఆరోగ్యపరంగా కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలి. మరియు పశువులు పెంచుకున్న వారికి కనీసం అవి మేపడానికి కూడా జాగ లేకుండా మట్టి పోసి వాటికి గడ్డి కూడా దొరకకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం కూడా పట్టించుకొని మా యొక్క గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అలాగే సింగరేణి సంస్థ వారిని కోరుకుంటున్నాను. ఆయన తుప్పది కుప్పలు వసూలు చేయాలి. ఉపాధి ఏమైనా చేసుకున్నామన్నా కూడా మాకు జాగ కూడా లేవు, భూములు లేవు. మా పరిస్థితి ఏంది? మాకేమన్నా కల్పించారంతా ఇక మా ఊరన్నా తీసుకోండి, లేకుంటే మమ్మల్ని తీసుకుంటారా? మేము తర్రెవరు రమ్మంటారా? బ్లాస్టింగ్ అయినప్పుడు మొత్తం బోలు కింద పడతాయి. ఇళ్ళల్లో పోతే ఇళ్ళల్లో పాములు వస్తాయి. ఇప్పుడు కుప్పలు చేయబట్టి పాములు వచ్చినాయి. మొసాడతలేదు, మాకు మొసలుతలేదు. అది పందులు వస్తున్నాయి. ఊరిని తీసుకోవాలి మొత్తం మట్టి కుప్పలతో ఇబ్బంది అవుతుంది.